ధన్యవాదాలు అధ్యక్ష. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. పాయింట్ టు పాయింట్ మంత్రి గారికి చెప్పండి. అలాగే అధ్యక్ష, ఇది 10/2/2006 వరకు 32,970 కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్పి గౌరవ మంత్రివర్యులు చెప్పడం, ఈ క్వశ్చన్కి ఇదే మెయిన్ టాపిక్ అధ్యక్ష. ఎందుకంటున్నానంటే మనం ఒకసారి చూసుకుంటే ఇయర్ టు ఇయర్ వేలల్లో, అంటే మనం చూసుకుంటే 2005 వరకు అయితే 10,000 పెండింగ్ ఉండిపోయినాయి అధ్యక్ష. 2011-15లోనైతే 1800 అయ్యొచ్చు. 16-20 వరకు అయితే 17,291 కేసులు అధ్యక్ష. తక్కువ కాదు అధ్యక్ష. అది 21-25 మధ్యలో 12,434 అధ్యక్ష. ఇలాంటి అంటే ఇన్ని పెండింగ్ ఇష్యూస్ని మనం పెట్టుకొని ముందుకు ఎలా అంటే మన గ్రామాల్లోకి వెళ్ళేసరికి అధ్యక్ష, ఏదైనా గవర్నమెంట్ కార్యక్రమాలు చేస్తే ఆ రెవెన్యూ అది కోర్టులో ఉందంటున్నారు అధ్యక్ష. ఏదన్నా ఒక కార్యక్రమం చేద్దామంటే గవర్నమెంట్ ల్యాండ్తో ఏదన్నా ఒక ఆఫీస్ కడదామన్నా లేకపోతే పల్లెటూరుకి ఏదన్నా కట్టుదామంటే అక్కడ కోర్టులో ఉందంటున్నారు అధ్యక్ష. వాళ్ళు కూడా చాలా తెలివిగా గ్రాబర్స్ కూడా చాలామంది ఊరికే కేసు వేసామని చెప్పి అందులో పెట్టుకుని అక్కడ కోర్టులో ఉన్నదని చెప్పి దాని మీద టైం బై చేస్తున్నారు అధ్యక్ష. అయితే దీనికి లైజనింగ్ ఆఫీసర్లని పెట్టడం అంటే లైజనింగ్ ఆఫీసరు ఉంటున్నారు అధ్యక్ష, కాదని అనట్లేదు. మీరు కూడా మన జిల్లాలో ఆ లైజనింగ్ ఆఫీసరు ఆయన ఇదేంటనే దాని మీద మీరు DDRCలో కూడా మాట్లాడడం జరిగింది. సంతోష్ అనే ఒక VRO ఇక్కడ హైకోర్టులో లైజనింగ్ ఆఫీసర్ ఉంటే మీరే పూర్తిగా ప్రూఫ్లతో పాటు ఆ రోజు కలెక్టర్ గారు ముందు పెట్టడం కూడా జరిగింది. ఆయన్ని తర్వాత కలెక్టర్ గారు తొలగించడం కూడా జరిగింది అధ్యక్ష. అంటే వాళ్ళు ఎంత దారుణంగా ఉన్నారంటే వాళ్ళే డైరెక్ట్గా అవతల వాళ్ళతో కుమ్మక్క అయిపోయి మనకి అంటే రెస్పాన్సిబిలిటీ లేదు. వాళ్ళు వీరి కేసులు ఎలా ఉన్నాయి, ఎంత ఉన్నాయి, అది గెలిచామా లేదా, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎవ్వరికి కూడా రెస్పాన్సిబిలిటీ పక్కన పెడితే వాళ్ళకి ఆ కేసులు ఓడిపోతే దాని మీద శిక్ష కానీ, వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే అయ్యేమైనా ఇదైతే దాని మీద చర్య తీసుకోవడం కానీ ఇలాంటివి ఎక్కడ కూడా లేదు అధ్యక్ష. దీని మీద మరి గౌరవ మంత్రివర్యులు ఇది కేవలం మనం ఒక సిస్టమ్ పెట్టడం కాదు, ఆ సిస్టమ్ని టోటల్గా పూర్తిగా దాని మీద అవగాహన పెట్టుకొని దాని మీద బాధ్యతాయుతంగా కనుక ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేయకపోతే గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా మరి అన్యాక్రాంతం అయిపోయే పరిస్థితి ఉంది. ఈ రోజున్న పరిస్థితులు ఏమవుతాయి అధ్యక్ష, ఏ అధికారిని చూసినా కోర్టుకు వెళ్ళారంటున్నారు అధ్యక్ష. కోర్టులోని కలెక్టర్ గారైనా కోర్టుకు వెళ్ళారు అంటున్నారు, జేసీ గారు ఎక్కడ ఉన్నారంటే కోర్టుకు వెళ్ళారంటున్నారు. ఈ వ్యవస్థ మొత్తం సరిగ్గా మరి ఒక ప్రాపర్ వేలో పనిచేయకపోవటం వల్ల దారుణమైన పరిస్థితి ఉంది అధ్యక్ష. దయచేసి దీని మీద మళ్ళా క్షుణ్ణంగా ఒకసారి దీని మీద మొత్తం పరిశీలించి దీన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయకపోతే మన గవర్నమెంట్ భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతున్నాయి, అదేవిధంగా పెండింగ్లో పడిపోతున్నాయి. వేల కేసులు, 36,000 కేసులు అంటే మామూలు విషయం కాదు అధ్యక్ష. 36,000 కేసులు. దయచేసి మీ ద్వారా మా గౌరవ మంత్రివర్యులకి దీని మీద పూర్తిగా దృష్టి సారించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్టుగా అధ్యక్ష 2005కి 10,000 లేవు అధ్యక్ష, కేవలం 4 కేసులే ఉన్నాయి అధ్యక్ష అప్పుడు ఆ రోజున. తర్వాత అధ్యక్ష ఈ సంవత్సరం అధ్యక్ష 2025 నుంచి 26 దాకా అధ్యక్ష తక్కువగా 1,200 కేసులు మాత్రమే. ఎందుకంటే అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఈ సమస్యలన్నీ కూడా రిజాల్వ్ చేయాలి, దీన్ని ప్రక్షాళన చేయాలని చెప్పేసి స్పెషల్ డ్రైవ్గా పెట్టుకోవడంతో పాటు ఎవ్రీ వీక్ కూడా మా స్పెషల్ CS గారు అవ్వచ్చు, CCLA గారు అవ్వచ్చు, మొత్తం టీంతో మీటింగులు పెట్టుకుని ఎప్పటికప్పుడు కూడా దీనిపైన ఒక వే ఫార్వర్డ్ చెప్తా ఉన్నారు అధ్యక్ష. దాంట్లో భాగంగానే అధ్యక్ష అయితే హైకోర్టులో రెవెన్యూ శాఖ ద్వారా ఉన్నటువంటి కోర్టు కేసు నిర్వహణ కోసం అధ్యక్ష 7 అంశాలపైన ముఖ్యంగా ఒక వే ఫార్వర్డ్ చేశారు అధ్యక్ష. దాంట్లో ముఖ్యంగా అధ్యక్ష ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అధ్యక్ష, సంస్థాగత వ్యవస్థ అధ్యక్ష. రెవెన్యూ శాఖ తన కోర్టు కేసులను అడ్వకేట్ జనరల్ కార్యాలయం మరియు ప్రభుత్వ లీడర్ సమన్వయం చేసుకుంటూ ఉంటుంది అధ్యక్ష. భూమికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు మరియు విధానపరమైన అంశాలకి CCLA గారు, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు, ఇక కింద స్థాయిలో RTOలు వాళ్ళు పారావైజ్ రిమార్క్స్తో పాటు రికార్డులను కోర్టు ఉత్తర్వులు మనం అమలు చేయడం కోసం చేస్తూ ఉంటారు అధ్యక్ష. మరి ముఖ్యంగా అయితే పెద్దలు చెప్పారో లైజనింగ్ మెకానిజం గురించి అధ్యక్ష, ప్రస్తుతానికి 26 జిల్లాలు, పాతగా అనుకుంటే 26 జిల్లాలు కూడా 26 లైజనింగ్ ఆఫీసర్స్ పెట్టారు అధ్యక్ష. ఎక్కడన్నా వాళ్ళు తప్పులు చేసి ఉంటే మీరు తప్పకుండా మా దృష్టికి తీసుకొస్తే వారిని తప్పించి ఎవరైతే అనుభవం ఉన్నటువంటి వారు, ఎవరైతే ప్రభుత్వం మేలు చేయాలి, ఎలా అయితే పాజిటివ్గా వైబ్రెంట్గా గవర్నమెంట్
పనిచేస్తామో దానికి అనుగుణంగా పనిచేసే వాళ్ళు మాత్రం పెడతాం తప్ప ఎక్కడ తప్పు చేసే వాళ్ళు పెట్టాం అధ్యక్ష. వారు కోర్టులో ఈ మన ఫీడర్లకి మన గవర్నమెంట్ అధికారులకి అనుసంధానం చేసుకుంటూ ఎక్కడ కూడా ఎక్స్ పార్టీ ఆర్డర్స్ రాకుండా చూడటం కోసం ముఖ్యంగా వాళ్ళు చేసే పనులు అధ్యక్ష. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ లీగల్ సెల్స్ కూడా పెట్టాం అధ్యక్ష. ప్రతి జిల్లాలో కూడా అధ్యక్ష జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ ఈ ప్రత్యేక లీగల్ సెల్ ఉంటుంది అధ్యక్ష. ఈ లీగల్ సెల్ కోర్టు నోటీసుల స్వీకరణ నుంచి వారి ఆదేశాలు పర్యవేక్షించడం, సకాలంలో దాఖలు చేయాల్సిన మన పిటిషన్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకుంటూ ముఖ్యంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది రాకుండా ఉండే విధంగా అది చూస్తూ ఉంటుంది అధ్యక్ష. అది ముఖ్యంగా ఇంకోటి అధ్యక్ష, ఇంతకుముందు చెప్పే అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ లిటిగేషన్ కేసు మేనేజ్మెంట్ సిస్టమ్ అధ్యక్ష. ఈ పోర్టల్ ద్వారా అధ్యక్ష శాఖలో దాఖలైన పిటిషన్లు పోర్టల్లో అందుబాటులో ఉంటాయి అధ్యక్ష. ఏది ఉన్నా కూడా దాన్ని పారావైజ్గా రిమార్క్స్ తీసుకోవడం, అలాగే కౌంటర్ అఫిడవిట్లు డిజిటల్ రూపంలో ఈ పోర్టల్ ద్వారా మనం అప్లోడ్ చేసుకోవచ్చు అధ్యక్ష. క్లారిఫికేషన్ తీసుకోవచ్చు అధ్యక్ష. దాఖలు చేసినటువంటి అఫిడవిట్లను సంబంధిత అధికారుల పర్యవేక్షణ మరియు అమలు కోసం చూసుకోవచ్చు అధ్యక్ష. ఇట్లా ఒక పారదర్శకమైనటువంటి అన్నింటి కూడా చూసుకుంటూ అధ్యక్ష కొన్ని ఇలాంటి ఆన్లైన్ సిస్టమ్ ద్వారా అధ్యక్ష అడ్మిషన్ స్టేజ్లోనే కొన్ని పరిష్కరింపబడతా ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే రెవెన్యూ క్లినికల్ చేస్తా ఉన్నాం, ఇతర అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదో చేస్తా ఉన్నాం, కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అధ్యక్ష. గవర్నెన్స్ దాంట్లో కూడా ఇది చాలా ఉపయోగపడుతూ ఉంది అధ్యక్ష. అలాగే విధి విధానాలు కూడా ఎలాగైతే ఏదైతే కోర్టు నుంచి నోటీస్ అందిన వెంటనే సంబంధిత అధికారులు ఎలా తెలియజేయాలి, కౌంటర్ అఫిడవిట్ ఎలా వేయాలి, ప్రభుత్వ భూములు లేదా ముఖ్యమైన ప్రభుత్వ విధానాలకు సంబంధించిన కేసులు ఆ హెచ్ఓడితో మాట్లాడి అవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి దానికి ఏమైనా ఇంటర్వ్యూ ఆర్డర్స్ వస్తే లేదా వెకేట్ వస్తే దాన్ని ఎట్లా మనం వెకేట్ చేయాలి, స్టే వస్తే అనేది కూడా ఒక పారదర్శకంగా వెళ్తా ఉంది అధ్యక్ష. అలాగే ప్రభుత్వ భూములు, భూసేకరణ, భూములు కేటాయింపులు, జలవనరుల ఆక్రమణలు, సర్వీస్ విశేషాలు మరియు ప్రభుత్వ విధానాలు సంబంధించిన ముఖ్యమైన కేసులు శాఖాధిపతి అంటే హెచ్ఓడి స్థాయిలో నిశ్చితంగా చర్చించేస్తా ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇట్లాంటివి కూడా ఎక్స్ పార్టీ ఆర్డర్స్ రాకుండా కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా ఉన్నారు అధ్యక్ష. కౌంటర్ దాఖలు చేయడంలో కూడా ఆలస్యం జరగకుండా ఉండే విధంగా ఒక ఫిక్స్డ్ రెస్పాన్సిబిలిటీ కూడా పెట్టి ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఏదైతే ఆంధ్ర హైకోర్టులో కేసులను సమర్థవంతంగా నిర్వహించడానికి అధ్యక్ష రెవెన్యూ శాఖ ఒక క్రమబద్ధకరమైన మరియు సాంకేతికతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేసింది అధ్యక్ష. ఇట్లా అధ్యక్ష ప్రతి ఒక్క సమస్యను కూడా సకాలంలో మనం పరిష్కరించాలని చెప్పేసి ఒక సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మనం చూస్తున్నాం అధ్యక్ష, ఎక్కడ చూసినా కూడా సమస్యలు అనేవి కూడా ఎక్కువగా మనకి రెవెన్యూ ల్యాండ్ విషయాల మీద వస్తూ ఉన్నాయి అధ్యక్ష. అలాగే ఏదో ఈ మధ్య మనం పార్టీ ఆఫీసులో మనందరం కూడా కూటమి ప్రభుత్వం ఉంది, ప్రతి ఒక్క పార్టీ ఆఫీసులో కూడా టైంలో కూర్చుంటా ఉన్నాం కదా అధ్యక్ష. అక్కడ కూడా పెద్దలు వస్తూ ఉన్నారు అధ్యక్ష, మా పిల్లలు మాకు తెలియకుండా రాయం చేసుకున్నారు అని. అలాంటి వారికి కూడా మనకి సీనియర్ సిటిజన్ కోర్ట్స్ పెట్టి అక్కడ కూడా మనం హెల్ప్ డెస్క్ పెట్టి వాళ్ళకు కూడా హెల్ప్ చేసే విధంగా, అంటే ఎవరు కూడా అన్యాయకాంతం కాకూడదు, మన వంతు పకడ్బందీగా న్యాయస్థానానికి మన యొక్క వాయిస్ వినిపించాలని చెప్పే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం అధ్యక్ష. ఎక్కడ ఏ లీగల్ కేసు అనేది దాని స్పెషల్ డ్రైవ్ తీసుకుని తప్పకుండా పరిష్కరిస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మినిషి గారు అంటే ఇక్కడ బెంచ్ మీద కామెంట్ చేయకూడదు కానీ తప్పలేని పరిస్థితులు చేయవలసి వస్తుంది. మీరు అనుకున్నట్టు జిల్లా నుంచి ప్రభుత్వం తరపున కేసులు జెన్యూన్ కేసులు కూడా హైకోర్టులో ఓడిపోతున్నాం మనం. జెన్యూన్ కేసులు జెన్యూన్ కాకపోతే అది వేరు, జెన్యూన్ కేసులు కూడా ఓడిపోతున్నాం. కారణం ఏంటి? మీ లైజైన్ ఆఫీసర్ కొల్యూడ్ అవుతున్నాడా? అక్కడ మన ప్రభుత్వం లాయర్స్ పనిచేయట్లేదా ఏంటనేది ఒకసారి వెరిఫై చేస్తే జెన్యూన్గా వస్తుంది. తప్పకుండా రివ్యూ చేస్తాం అధ్యక్ష. ఏదైనా సభ్యులు ఏదైనా ఇక్కడ పర్టికులర్ ఒక ఇష్యూ ఉంటే తమరి ద్వారా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా అలాంటి తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోబోతుంది అధ్యక్ష. గతంలో కూడా తమ చెప్పినట్టుగా ఎవరైనా తప్పులు చేసినట్టు మనకు ప్రూవ్ అయినప్పుడు మనం యాక్షన్ తీసుకున్నాం అధ్యక్ష. డెఫినెట్లీ విల్ డూ అవర్ బెస్ట్. థ్యాంక్ యూ.